ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మనకి ఎల్లవేళలా కూడా సిరి సంపదలు కురవాలి అనంటే మరి లక్ష్మీ అమ్మవారి కటాక్షం అవసరం. అలా కురవాలి అంటే లక్ష్మీ అనుగ్రహం అనేది అవసరము. సో మరి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి అనంటే శుక్రవారం నాడు మీరు ఎప్పుడైనా సరే వీలు చూసుకొని ఒక్క శుక్రవారం అన్నా చేయండి. లేదమ్మా మీరు చెప్పినట్టుగా ఎన్ని వారాలు చెప్తే అన్ని వారం మేము చేయగలుగుతామంటారా? 16 శుక్రవారాలు చేయటం అత్యద్భుతం. 16 శుక్రవారాల పాటు సాయంత్రం పూట దీపారాధన అనేది చేసిన తర్వాత ఇంట్లోనే భజన అనేటువంటిది చేయండి. కొద్దిమంది మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీ లేదు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా హ్యాపీగా కూర్చుని భజన చేయండి. ఏవైనా సరే నాన్న, అది వెంకటేశ్వర స్వామి వారిది కావచ్చు, ఆంజనేయ స్వామి వారిది కావచ్చు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, ఎవరు వీళ్ళది వాళ్ళదా అని కాదు. కొద్దిసేపు భజన అనేది చేసి ఏదైనా చక్కగా నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచండి. పులిహోర చేస్తారో మీకు పాసిబిలిటీ అయింది, వీలైంది ఏదైనా సరే కొబ్బరికాయ కొట్టి ఒకటి ఏదైనా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఒక తీపి పదార్థం కానీ పులిహోర కానీ మరి ఏదైనా మీరు సిద్ధం చేసి పెట్టుకుని అది నైవేద్యం పెట్టి కొంతమందికి ఆ ప్రసాదం పంచండి. ఈ విధంగా 16 శుక్రవారాల పాటు మీరు చేయండి. అత్యద్భుతం నాన్న, యథార్థంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఎల్లవేళలా కూడా మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు సిరి సంపదలు అనేటువంటిది కురిపిస్తుంది అమ్మవారు.